హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. ఏంటి ఈ పిల్ల పొద్దున్నే చీకట్లోని ఇంకా తుప్పల్లోని తిప్పుతుందని అనుకుంటున్నారా? వీడియోలో అలా ఏం లేదండి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవ్రీ సాటర్డే సండే మేము గ్రౌండ్ కి వెళ్తూ ఉంటాం అన్నమాట. లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ అన్ని చేయడానికి. ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది. చలి మాత్రం మామూలుగా లేదు, తెగ చంపేస్తుంది. చలిలో చేయి పెడదామన్నా సరే వణికిపోతున్నాము, అంత చలి ఉంది. రాజులు కత్తులు పట్టుకుని యుద్ధానికి బయలుదేరినట్టు మేము చెవుల్లో కాటన్స్ పెట్టుకుని మరీ బయలుదేరాము వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి. సో మేము ఎర్లీ మార్నింగ్ 5 కి లేచి రెడీ అయ్యి వెళ్ళామని చెప్పాం కదా. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అంటే BHEL గ్రౌండ్ అన్నమాట. ఇది ఇక్కడికి చాలా మంది వస్తారు. నేనైతే వెళ్ళింది ఫస్ట్ టైం, అంటే వీడియో తీస్తున్నప్పుడు. ఈ గ్రౌండ్ చాలా పెద్దది ఉంటది అనమాట, అంటే అసలు ఖాళీ ఉండదు. మేము వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడ దారిలో చలి చీమలు మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. అవి కుట్టాయంటే చాలా నొప్పి వచ్చేస్తుంది. ఒక 5 రౌండ్స్ వాకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్ చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాము. అంటే మనం ఏ పని చేసినా అందులో ఒక గురువు గారు అనేది ఉంటారు కదా. మాకైతే ఇక్కడ గురువు గారు మా తమ్ముడు అన్నమాట. ఇక్కడ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న వాడేయాడు. సెకండ్ సాటర్డే అవడం వల్ల పేరెంట్స్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారనమాట. పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏకంగా వీళ్ళ నాన్న అయితే ఒక కవర్ నిండా బాల్స్ తెచ్చి ఈ పిల్లల్ని తీసుకుని వచ్చి క్రికెట్ ఆడిస్తున్నారు. భలే అనిపించింది. ఏం డెడికేషన్ అబ్బా వాళ్ళ డాడీకి ఆ పిల్లల మీద. ఇక్కడ మా హస్బెండ్ మా తమ్ముడు వాళ్ళు పుష్ అప్స్ ఎవరు ఎక్కువ చేస్తారా అని చెప్పేసి అనుకుని చేస్తున్నారు. చూడండి, ఎవరు ఎక్కువగా పుష్ అప్స్ చేస్తే వాళ్ళు మాకు ఏదో ఒక ట్రీట్ ఇవ్వాలని అడిగితే వీళ్ళు చూడండి నాకు ఏమి ఇచ్చారో. మరీ ఉండొచ్చు కానీ ఎంత హెల్త్ కాన్షియస్ ఉండకూడదు. వీడు ఎక్కువ పుష్ అప్స్ తీసాడని చెప్పేసి వాడిని ట్రీట్ ఏంట్రా అని అడిగితే వెళ్ళి అదే శనగ ఉండలు ఉంటాయి కదా అవి తెచ్చిచ్చాడు అనమాట. పల్లి చెక్కీలు ఉంటాయి కదా అవి. మరీ హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నారా? మేము కూడా అలాగే ఫీల్ అయ్యాము. ఏం చేస్తాం, మార్నింగ్ తీసుకుని తినేసి బయలుదేరాము. అండ్ అలాగే BHEL గ్రౌండ్ లో ఎదురుగా ఒక స్టాల్ అన్నమాట. మిలెట్స్ తో చేసిన రాగి జావ ఉంటుంది కదా, అవి కూడా పెట్టారు. చాలా మంది అక్కడ తాగేసి ఇంటికి ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్తున్నారనమాట. సో మా ఎక్సర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 7 అలా అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళు ఎవ్రీడే వెళ్తారు, నేను మాత్రం సాటర్డే సండే వెళ్తాను అనమాట గ్రౌండ్ కి. ఎందుకంటే మండే టు ఫ్రైడే నాకు యోగా ఉంటుంది 6 to 7. ప్రెసెంట్ మనం ఉన్న రోజుల్లో మన బాడీకి ఎంతో కొంత ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ లోకి కొత్తిమీర పచ్చడి చేసుకుని తినాలని అనిపించింది అనమాట. అది చిన్నగా షూట్ చేశాను. ఈ కొత్తిమీర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము. ఇది ఒకటి ఉంటే చాలు, ఇంకా అన్ని దీంతోనే తింటూ ఉంటాను, అంత ఇష్టం అనమాట. ముందుగా శనగపప్పు మినపప్పు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేపేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ధనియాలు చాలా తక్కువ వేసాను, ఎందుకంటే కొత్తిమీరలో ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి. అలాగే మీ స్పైసీనెస్ తగ్గట్టుగా ఎండుమిర్చి వెల్లుల్లి కూడా వేసుకుని అవి కూడా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది నిలవ ఉండే పచ్చడి కాబట్టి దీన్ని ముందుగా మనం ఏం చేయాలంటే వాటర్ లో వేసి కడిగేసి ఫ్యాన్ కింద ఒక క్లాత్ లో వేసి ఆరబెట్టాలన్నమాట, తడి లేకుండా. అప్పుడే మనకి స్టోర్ ఉంటుంది. నేనైతే ఎక్కువగానే కొత్తిమీర తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఆరడానికి టైం పట్టింది. ఇప్పుడు ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకుని ఈ కడిగేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కూడా అందులో వేసేసి ఓన్లీ ఆయిల్ లోనే ఫ్రై అవనివ్వాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది, ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే ఈ కొత్తిమీరలో పుదీనా కూడా ఉంది, ఎక్కడో ఒక చిన్న కొమ్మ ఉన్నదనమాట. ఇంకా అదే నేను వేసేసాను, టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి. ఆకుకూరలు చాలా ఫాస్ట్ గా మగ్గిపోతాయి, ఆయిల్లో అయినా లేకపోతే నార్మల్ గా అయినా సరే. ఇంక ఇప్పుడు దీంట్లో కొంచెం టేస్ట్ కోసం టమాటాలు కడిగేసి వాటర్ లేకుండా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న కొత్తిమీరకి ఆల్మోస్ట్ దగ్గర నేను ఒక 1/2 kg టమాటాలు అలా వేసాను. ఇంక ఇప్పుడు ఈ కొత్తిమీరలోని ఈ టమాటా ముక్కల్లోని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకుని మగ్గనిస్తే సరిపోతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయి టమాటాలు మగ్గే వరకు. మీ దగ్గర కల్లుప్పు ఉంటే వేసుకోండి, అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. చెప్పాను కదా, అసలు వాటర్ ఎక్కడ నేను ఇందులో యూజ్ చేయట్లేదు. చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని నానబెట్టుకుని పులుపు తీసుకుని దాన్ని కూడా ఈ టమాటా ముక్కలు కొత్తిమీర వేస్తాను అనమాట. ఇది కూడా ఉడికించుకుంటే మనకి తడి లేకుండా ఉంటుంది, స్టోర్ ఉంటుంది అని చెప్పాను కాబట్టి ఇది ఫాలో అయిపోండి. నేను చెప్పిన ప్రాసెస్ లో కనుక చేసుకుని మీరు పచ్చడి పెట్టుకుంటే నిల్వ చాలా రోజులు ఉంటుంది, ఆల్మోస్ట్ 1 month వరకు. సో మనకి వేడివేడి అన్నంలో ఇడ్లీలో ఎలా మనకి దేనిలోకి అవుతే దానిలో తినొచ్చు అనమాట. ఇంకా తర్వాత ఏముంది, అంతా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీలో వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవడమే. యాక్చువల్లీ ఇది మనకి రోలు ఉంటే దాంట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగా ఉంటుంది అనమాట.
ఇప్పుడు ఇక్కడ లేవు కాబట్టి మిక్సీతో అడ్జస్ట్ అయిపోవడమే. కొత్తిమీర టమాటా ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆ పొడి కూడా మిక్సీలో వేసేసుకోవడమే. నెక్స్ట్ దీనిలోకి కొంచెం పోపు వేయడానికి ఆయిల్ వేసి ఇంకా తాలింపు వేసుకునే ఉంటాయి కదా అవన్నీ వేసి పోపు వేసేసి ఈ పచ్చడి దానిలో వేసేసి కొంతసేపు ఆయిల్లో ఉంచితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక నెక్స్ట్ ఏముంది, వేడి వేడి అన్నంలో ఈ కొత్తిమీర వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. అబ్బా ఇంకా అలా తేలిపోవచ్చు స్వర్గంలో, అంత బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా మా లంచ్ అయిపోయిన తర్వాత నేను మా పూజ అలా బయటికి వెళ్ళాము. సాటర్డే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మీకు చాలా మంది తెలిసి ఉంటుంది మంగళగిరి కాంప్లెక్స్ అని గాజువాక్ లో ఉంటుందన్నమాట. ఇక్కడ లేనిదంటూ ఉండదు ఈ కాంప్లెక్స్ లో. బ్యూటీ పార్లర్ నుంచి బట్టల షాప్ వరకు అన్ని ఉంటాయి ఇక్కడ. ఒకటి కాదు రెండు కాదు, ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మీకు మొత్తం ఇక్కడ కాంప్లెక్స్ లో ఏముంటాయి అనేది ఒక వీడియో చేస్తాను. ఇక్కడ మగ్గం వర్క్స్, డ్రై వాష్, ఇంకా టైలర్ షాప్స్, బ్యూటీ పార్లర్స్, ఇంకా ఆర్నమెంట్స్, జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇంకా నేను మా పూజ అలా ఐబ్రోస్ చేయించుకుని వచ్చాం అనమాట, ఎలాగో వెళ్ళాం కదా అని. నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీకు ఇది చాలా ఫన్నీ అవ్వచ్చు, బట్ ఎందుకు అడగాలనిపించింది నాకు. మీరు మీ ఐబ్రోస్ ని ఎప్పుడు ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారనేది కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ నేను కూడా అలాగే ఆ కామెంట్స్ లో మీకు రిప్లై ఇస్తాను. ఎందుకు ఏ ఏజ్ లో చేయించుకున్నారని అడిగానంటే ఎంతవరకు గుర్తుందో చూద్దామని అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా గుర్తుంది. నా ఫస్ట్ ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు ఆ పార్లర్ ని పీకి పందిరేసేసాను, అంత గోల చేశాను అనమాట. లైక్ మీరు నా వీడియోస్ లో చూస్తే అర్థమవుతుంది లండన్ ఎగ్జిబిషన్ వీడియో ఎంత గోల చేశానో, ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు కూడా అంతే గోల చేశాను. నా ఫస్ట్ ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు అయితే ఆల్మోస్ట్ కళ్ళు నాకు రెడ్ గా అయిపోయి, అంటే థిక్ గా ఉంటాయి కాబట్టి ఐబ్రోస్ చాలా నొప్పి వచ్చేసింది. ఇంకెప్పుడు లైఫ్ లో చేయించుకోకూడదురా బాబు అని అనిపించింది. ఇంకా ఎఫెక్ట్ నేను ఆల్మోస్ట్ ఒక 6 months వరకు కూడా నేను చేయించలేదు ఐబ్రోస్. సెకండ్ టైం చేయించే టైంకి ఇంకా నొప్పి వచ్చేసింది రా బాబు. అప్పటికి ఇంకా ఎక్కువ థిక్ గా అయిపోయి నా ఫేస్ లో ఇంకా ఐబ్రోస్ తప్ప నా ఫేస్ ఎక్కడ కనిపించట్లేదు, అంత ఎక్కువ అయిపోయాయి. ఇంకా తర్వాత నుంచి అట్లీస్ట్ 2 months కి ఒకసారి, మాక్సిమం 1 month ఒకసారి చేయించడానికి ట్రై చేస్తున్నాను. లేదంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట. ఐబ్రోస్ చాలా థిక్ గా ఉంటుంది కాబట్టి. రోజంతా ఇంట్లో ఉండి అలా సరదాగా కాసేపు బయటకు వెళ్ళి ఐబ్రోస్ అది చేయించుకుని మన కొరకు మనం సెల్ఫ్ గా ఏదైనా పని చేసాము అంటే చాలా రిలాక్స్ అయిపోతాం కదా. అలాగే అనిపించింది అనమాట ఆ రోజు. మార్నింగ్ నుంచి ఇంట్లో కొంచెం బిజీ వర్క్స్ లో ఉండి ఆఫ్టర్నూన్ అలా బయటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి వస్తే భలే ఉంది. అండ్ మీరు కూడా అలాగే ఫీల్ అయితే కనుక కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. మేము ఎప్పుడు ఐబ్రోస్ చేయించుకోవాలనుకున్నా ఇక్కడికే వస్తాం అన్నమాట. ఈ మంగళగిరి కాంప్లెక్స్ లో ఈ షాప్ కే, ఇంకెక్కడ అంతగా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది నాకు. ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే పర్ఫెక్ట్ గా ఆ షేప్ వస్తుందని ఫీల్ ఒకటి మైండ్ లో ఉండిపోయింది. సో ఇక్కడ ఎప్పుడు చేపిస్తాము. అలాగే వీళ్ళు ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటారు. అండ్ రెగ్యులర్ కస్టమర్స్ దగ్గర చాలా తక్కువ మనీ కూడా తీసుకుంటారు అనమాట వీళ్ళు. ఇంకా నెక్స్ట్ అన్ని పండగలే కాబట్టి వీళ్ళు చాలా ఆఫర్స్ పెడతారు. అంటే ఫేషియల్, మానిక్యూర్, పెడిక్యూర్ ఇలా బోల్డ్ అన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర. వచ్చి మీరు ఆఫర్స్ కావాలనుకుంటే కనుక్కోవచ్చు. సో అదన్నమాట నా ఐబ్రో స్టోరీ. మీకు కూడా ఇలాంటి స్టోరీ ఉంటే కింద కామెంట్ చేయండి మరి మర్చిపోకండి. ఇంకా ఒకసారి బయటకు వెళ్ళామంటే అన్ని పనులు చేసుకుని వచ్చేయాలి కాబట్టి, ఎలాగో వింటర్ లో మనకి ఎక్కువగా మనకి లెగ్స్ పాడైపోతాయి కదా. సో బయటకు వెళ్ళినప్పుడు షూస్ యూస్ చేస్తే బెటర్ అని చెప్పేసి, దట్టు మేము వాకింగ్ కి వెళ్తున్నాం కాబట్టి షూస్ మస్తు షుడ్ గా ఉండాలి. ఇంకా షూస్ కొనుక్కుందాం అని చెప్పేసి షాప్ కి వెళ్ళాము. ఇంకా షాప్ కి వెళ్ళిన తర్వాత మనం అవుతామా అన్ని రకాలు ట్రై చేస్తాము, బట్ లాస్ట్ కి ఒకటే కొంటాం కదా. ఇక్కడ నేను మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, కుక్ ఉంటే కర్ర ఉండదు, కర్ర ఉంటే కుక్ ఉండదు అనే సామెత మీకు ఎంతమందికి తెలుసు నాకైతే తెలీదు. ఈ సామెత కరెక్ట్ గా సూట్ అయిపోద్ది అనమాట నాకు. ఎందుకంటే బేసిక్ గా ఆ షాప్ లో ఉన్నవి మనకి నచ్చవు ఒక పట్టన, ఒకవేళ నచ్చినా అందులో సైజ్ ఉండదు. మళ్ళంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో. కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైన వాళ్ళు చాలా మందే ఉంటారు నాలాంటి వాళ్ళు. ఇన్ని రకాలు ఉన్నాయి కానీ ఒక్కటి కూడా నచ్చలేదు. లాస్ట్ టైం ఫైనల్ గా ఏవో నచ్చాయంటే అవి సైజ్ లేవు, అంతే. ఇంకేం చేస్తాం. సో కామ్ గా షూ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము. నేను ఎప్పుడు చెప్పులు కొనుక్కున్నా నెక్స్ట్ టైం ఇంకా చెప్పుల షాప్ కాకుండా ఏకంగా కంపెనీకి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది. అంత చిరాకు వస్తుంది నేను ఎప్పుడు కొనుక్కున్నా సరే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఉంటాను మరి, జాగ్రత్తగా ఉండండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బై బై.